హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే మ్యాంగో జ్యూస్ చేశాను అండి. అదే మ్యాంగో జ్యూస్తో కుల్ఫీ కూడా చేశాను. సో నేను ఫస్ట్ టైం అండి మ్యాంగోస్ కొంటాం. నాకు ఆ మ్యాంగోస్ కొనడం కూడా రాలేదు. సో అస్సలు తినడానికి టేస్ట్ లేవన్నమాట. అంటే అంత తీపిగా కూడా లేవు. సో అందుకని నేను డిసైడ్ అయ్యాను ఒక జ్యూస్ చేద్దామని. సో ఇక్కడ ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ మ్యాంగోస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అదే దాంతో కుల్ఫీ కూడా చేద్దామని అనుకున్నాను. సో మ్యాంగోస్ని అయితే నేను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా మన ఇంట్లోనే ఒక 3 వస్తువులతో ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి. అంతా బయట దొరికేవి కాకుండా. సో మన ఇంట్లోనే మన పిల్లల కోసం మనం ఈజీగా మ్యాంగో జ్యూస్ని తయారు చేసేయవచ్చు. దానికి కావాల్సింది ఏంటి అంటే మిక్సీ పట్టుకోవడానికి మిక్సీ జార్, మ్యాంగో, షుగర్, ఐస్ క్యూబ్స్, అలాగే మిల్క్ అండి. మిల్క్ని ఏం చేస్తారంటే మీరు కాచి చల్లార్చి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కోల్డ్ మిల్క్ని మనం యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడైతే నేను మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నా ఫస్ట్. సో ఆ పీసెస్ అంతా కూడా కలిసిపోయేలాగా నేను మిక్సీ చేస్తున్నాను. వీటికైతే అసలు తీపి అన్నది లేదు కాబట్టి షుగర్ అన్నది నేను యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 6 మ్యాంగోస్ని యూజ్ చేశాను. ఒకవేళ 2 మ్యాంగోస్ అలాగే 3 మ్యాంగోస్ అయితే కనుక ఆ టేస్ట్ని బట్టి, అంటే అది తీపిగా ఉంటే షుగర్ అన్నది తక్కువ పడుతుంది, అది తీపిగా లేకపోతే షుగర్ అనేది ఎక్కువ పడుతుంది. ఆల్రెడీ మనం ఇక్కడ మిల్క్ అన్నది యాడ్ చేస్తున్నాం కాబట్టి మ్యాంగోస్ టేస్ట్ని బట్టి మనం ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే మన టేస్ట్ని కూడా, తినేవాళ్ళ టేస్ట్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు అంటే నేను షుగర్, మిల్క్ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ చేస్తున్నానండి. ఆ తర్వాత టేస్ట్ చూసుకోవచ్చు మధ్య మధ్యన మనకి షుగర్ అన్నది సరిపోయిందా లేదా అన్నది. చూసారా నేను మిల్క్ అన్నది ఎంత కూల్గా ఉందో, అది మిక్సీ పడుతుంటే తెలుస్తుంది. తర్వాత నేను ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. ఇది చేస్తున్నప్పుడల్లా మా పిల్లలు ఎప్పుడు ఇస్తానా అని చూస్తుంటున్నారండి. ఎందుకంటే పిల్లలు కదా, జ్యూస్లన్నా ఐస్ క్రీమ్లన్నా చాలా ఇష్టం కదా. సో నేను మళ్ళీ మిక్సీ చేసుకుంటున్నాను. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి రాగానే ఇంకా అంతవరకు మిక్సీ పట్టుకుంటే మన ఇంట్లోనే జ్యూస్ రెడీ అయిపోయినట్టే. మన పిల్లలు ఎంతో ఇష్టంగా తాగుతారు. పిల్లలనే కాదు, పెద్దలు కూడా సమ్మర్ స్పెషల్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ జ్యూస్ని నేను ఇలా 2 గ్లాసెస్ తీసుకున్నానండి. ఇదైతే మా హనీ కోసం, ఇది ఈ చిన్న గ్లాస్ అయితే మా బాబు కోసం తీసుకున్నాను. సో ఇలాగ నేను వేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టే ముందు ఒక్కసారి ట్యాప్ చేయండి, అదే అలా కొట్టండి. దానివల్ల మనకి సెటిల్ అంటే జ్యూస్ అన్నది ఈక్వల్గా సెటిల్ అవుతుంది గ్లాస్లో. తర్వాత నేను ఐస్ క్రీమ్ స్ట్రిప్స్ అన్నవి పెట్టుకున్నాను. మినిమం 4 అవర్స్ అండి. మినిమం 4 to 8 అవర్స్. మినిమం అయితే 4 అవర్స్ ఉంచాలి. మ్యాక్సిమం 8 అవర్స్ కన్నా ఎక్కువ. లేదు అంటే ఓవర్ నైట్ అంతా ఉంచేసినా సరిపోతుంది. సో ఇలా నేను స్ట్రిప్ పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. 4 అవర్స్ తర్వాత చూసారా ఎలా ఉన్నాయో, మొత్తం సోలిడిఫై అయిపోయి. నేనైతే ఇలా రిమూవ్ చేశాను. మా హస్బెండ్ రిమూవ్ చేశారు ఐస్ క్రీమ్స్. చూసారా ఎంత బాగుందో కదా. ఇది మా హనీకి పెద్ద ఐస్ క్రీమ్ కాబట్టి. లేదు అది గ్లాస్తో పాటు ఈజీగా రావట్లేదు, ఇలా తిప్పినా కూడా రాకపోతే వాటర్లో కొంచెం సేపు ఉంచితే అది ఈజీగా వచ్చేస్తుందండి. సో మ్యాంగో కుల్ఫీ కూడా రెడీ అయిపోయింది. చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్. సో మా పిల్లలు అయితే ఎలా తిన్నారో మీరే చూడండి. సో నేను ఎప్పుడెప్పుడు ఇస్తానా అని వెయిట్ చేశారు. వచ్చేసరికి మా బాబుకి అయితే అసలు పట్టుకోవడం కూడా రాలేదు. మా హస్బెండ్ ఇచ్చారు చేతికి పట్టుకోమని. చూడండి